బాంబే నుంచి ఎప్పుడు వచ్చారు? నేను ఎందుకు ఇలా చేస్తున్నాను, ఎందుకు ఇలా మాట్లాడుతున్నానో నాకే తెలియట్లేదు. బాగా ఆలోచిస్తే ఒక్క విషయం మాత్రం అర్థమవుతుంది వైషు. నిన్ను పెళ్లి చేసుకున్న రోజు నుంచి చాలా ఎక్కువగా ప్రేమించేశాను. ఎక్కడ నువ్వు దూరం అయిపోతావోనన్న భయం, పొసెసివ్నెస్. ఈ నిర్ణయం తీసుకోవాల్సింది నేను. నువ్వేం తప్పు చేశావు? నేను ప్రేమించడం తప్పే, అందుకే ఈ లెటర్. కానీ నేను చనిపోతే నా గురించి మీరు అనుకున్నవి, అందరూ చెప్పినవి నిజమైపోతాయి. నాకు మీరు కావాలి. నేనే తప్పు చేయలేదు. ఇప్పుడే నాకంతా అర్థమవుతుంది. సారీ వైషు. లేదు, నేనే. ఇట్స్ ఆల్ రైట్. ఏమైనా తిన్నావా? నువ్వు ఇంకా భోజనం చేయలేదు కదా, ముందు వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని రా. జస్ట్ ఎ కప్ ఆఫ్ కాఫీ. Everything will be all right. ఇంకా మన మధ్య ఏ డిఫరెన్సెస్ ఉండకూడదు. బాంబేకి వెళ్ళాను కదా, అక్కడ సెమినార్లో ఇదే బ్రాండ్, ఇదే డిజైన్, ఇదే మోడల్ వాచ్ కూడా పెట్టుకున్నాడు. బాగా డిస్టర్బ్ అయ్యాను. ఇప్పుడు నాకు ఈ వాచ్ నచ్చలేదు. ప్రశాంతంగా ఉంది. నీకు నా గురించి తెలుసుగా. ఇంకోటి పెట్టుకున్న వాచ్నే పడేసిన వాడిని ఇంకోటి ప్రేమించిన దాంతో సరసాలాడమంటావా? అందుకే జస్ట్ ఎ కప్ ఆఫ్ కాఫీ. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. మ్యూజిక్ లో బాలమురళి ఇష్టం, ఎండమూరి నావెల్స్ ఇష్టం, మైసూర్ సిల్క్ ఇష్టం, కిచిడి ఇష్టం, రంగోలీ ఇష్టం, వర్షంలో తడవడం ఇష్టం అని ఎన్ని చెప్పుంటావు. కానీ వాడంటే ఇష్టం అని మాత్రం చెప్పలేదు. మరేంటి అన్ని లవ్ చేసి నన్ను తగులుకున్నావు? పాత సామాన్లు కొనుక్కునేవాడా నేను? కూర్చో. కష్టం కష్టం స్పోర్టివ్ గా తీసుకోలేకపోతున్నాను. బిజినెస్ లోనే నేను నా క్యారెక్టర్ మార్చుకోను, కానీ లైఫ్ లో ఓడిపోయాను. నువ్వేమనుకుంటున్నావు అర్థమవుతుంది. నేను ఒక అమ్మాయిని లవ్ చేశాననేగా. నేను అబద్ధం చెప్పకపోతే నువ్వు నిజం చెప్పేదానివి కాదు. నన్ను నమ్మలేదు కదా? నమ్ముతాను. నువ్వు వాడిని మర్చిపోయానని చెప్పింది కాదు, మిగతా వాళ్ళు నీ గురించి చెప్పింది.
మిగతా వాళ్ళలా కాకుండా నువ్వు లెఫ్ట్ హ్యాండర్ కాబట్టి ఇష్టపడ్డాను. ఎప్పుడైతే నువ్వు సెకండ్ హ్యాండ్ అని తెలిసిందో అప్పుడే ఆ ఇష్టం పోయింది. నువ్వెందుకు వాడికి బాగా నచ్చుంటావు చెప్పనా? అన్నిటికీ సర్దుకుపోయి ఉంటావు. అందుకే సరదా తీరగానే సైడ్ అయిపోయాడు. నేను లైఫ్లో ఏదైనా కొత్తగా చేస్తాను, కానీ ఒక హత్య కూడా కొత్తగా చేస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్ నౌ. కానీ ఒక విషయంలో తొందరపడ్డాను. చివరి వరకు వాడెవరో తెలియకుండానే పోయింది. తెలుసుంటే కబురు పెట్టేవాడిని. ఆఖరి చూపు చూసుకోవడానికైనా వచ్చుండేవాడు. పెళ్లికి అగ్ని సాక్షి అయితే నీ చావుకి ఇది మాత్రమే.